మహాశివరాత్రి అనేది పరమశివునికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం. ఈ పవిత్రమైన రోజున భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. శివరాత్రినాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేయడం వల్ల మనం ఈ జన్మలోనూ గత జన్మల్లోనూ తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా లింగోద్భవ కాలంలో శివుణ్ణి దర్శించుకోవడం లేదా అభిషేకించడం వల్ల మనస్సు నిర్మలమై మోక్షమార్గం సుగమమవుతుంది. సంసార సాగరంలోని కష్టాల నుంచి బయటపడి పరమశివుని సాన్నిధ్యాన్ని పొందే అరుదైన అవకాశం ఈ పూజ వల్ల కలుగుతుంది. లౌకికపరంగా చూస్తే ఈ వ్రతాన్ని ఆచరించే కన్యలకు ఉత్తమమైన భర్త లభిస్తాడని, సుమంగళీలు ఆచరిస్తే వారి సౌభాగ్యం వృద్ధి చెంది కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన సమయం కాబట్టి ఈరోజు చేసే పూజ దంపతుల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. అలాగే దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం సిద్ధించడానికి, జాతకంలోని గ్రహదోషాల ప్రభావం తగ్గడానికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది. శివుడు అభిషేకప్రియుడు కాబట్టి భక్తితో ఇచ్చే నీటి చుక్కకైనా సంతోషించి కోరిన కోరికలు నెరవేరుస్తాడు. ఆధ్యాత్మికంగానే కాకుండా శివరాత్రి నియమాలు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. ఉపవాసం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిద్రను జయించి చేసే జాగరణ మనలో ఏకాగ్రతను, ఇంద్రియ నిగ్రహాన్ని మరియు మనోబలాన్ని పెంచుతుంది. బిల్వపత్రాలతో పూజించి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఆ పవిత్ర తీర్థాన్ని స్వీకరించడం వల్ల మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి తగ్గుతుంది. మొత్తానికి శివరాత్రి పూజ అనేది ఒక వ్యక్తిని భౌతికంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుస్తుంది. నిష్కల్మసమైన భక్తితో ఆ భోళాశంకరుణ్ణి ధ్యానిస్తే చాలు, ఆయన తన భక్తుల కష్టాలను కడతీర్చి శుభాలను కలిగిస్తాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత నిష్ఠతో, భక్తితో జరుపుకోవడానికి కొన్ని ముఖ్యమైన నియమాలున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజాగదిని సిద్ధం చేసుకున్న తర్వాత శివుడి విగ్రహం లేదా లింగం ముందు కూర్చొని ఆ రోజంతా ఉపవాసం ఉండి స్వామిని భక్తితో పూజిస్తానని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి లింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వంటి పంచామృతాలతో పాటు గంగాజలంతో అభిషేకం చెయ్యడం చాలా ముఖ్యం. అభిషేకం చేస్తున్న సమయంలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని నిరంతరం పఠించాలి. అభిషేకం అనంతరం శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో, బిల్వపత్రాలతో పూజ చెయ్యాలి. 3 రేకులుండే ఈ బిల్వదళాలతో పూజించడం వల్ల 3 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో శివ అష్టోత్తర శతనామావళిని చదువుతూ పూజను కొనసాగించాలి. శివరాత్రి రోజు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం సహకరించని వారు పండ్లు, పాలు వంటి ఫలాహారాన్ని తీసుకోవచ్చు. అయితే ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, మనసును నిరంతరం శివస్మరణలో ఉంచడం అని గుర్తించాలి. రాత్రివేళలో నిద్రపోకుండా జాగరణ చెయ్యడం శివరాత్రిలో మరో కీలకమైన ఘట్టం. రాత్రిని 4 జాములుగా విభజించి ప్రతి 3 గంటలకు ఒకసారి శివుడికి ప్రత్యేక పూజలు లేదా అభిషేకాలు నిర్వహించాలి. శివపురాణం చదవడం, భజనలు చెయ్యడం ద్వారా ఆ సమయాన్ని ఆధ్యాత్మికంగా గడపాలి. ముఖ్యంగా అర్ధరాత్రి 11:30 నుండి 1 గంట మధ్య ఉండే లింగోద్భవ కాలంలో చేసే పూజ కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. మనం చేసే ఒక్కో అభిషేకానికి ఒక్కో రకమైన ఫలితం లభిస్తుంది. పాలతో అభిషేకం చేస్తే రోగ విముక్తి మరియు దీర్ఘాయువు, పెరుగుతో చేస్తే ఆరోగ్యం, తేనెతో చేస్తే సంపద, నెయ్యితో చేస్తే ఐశ్వర్యం మరియు మోక్షం సిద్ధిస్తాయి. అలాగే చక్కెర లేదా చెరకు రసంతో అభిషేకం చేయడం వల్ల దుఃఖం తొలగి ఆనందం కలుగుతుంది. బిల్వపత్రాల పూజ రాజభోగాలను, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మరుసటి రోజు ఉదయం మళ్లీ స్నానం చేసి స్వామిని దర్శించుకుని పేదలకు అన్నదానం లేదా స్వయంపాకమిచ్చి ఆ తర్వాతే భోజనం చేయడం ద్వారా శివరాత్రి వ్రతం సంపూర్ణమవుతుంది. నిశ్చలమైన భక్తి, అందరినీ ప్రేమించే గుణం ఉంటేనే మనం చేసే పూజ పరమశివుడికి చేరుతుంది.